శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే బపరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతేంద్రియం స్మరామి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనైశ్చ రాఘవే కేతవే నమః. ప్రియ భగవద్బంధువులారా, 5/4/2026 నుండి 11/4/2026 వరకు ద్వాదశ రాసుల యొక్క ఫలితములను తెలియజేస్తున్నాము. ఫలితములను అందజేయటం మా వంతు, అంది పుచ్చుకోవడం మీ వంతు. ఓం నమ శివాయ చ నమ శివాయ. ప్రథమంగా ద్వాదశ రాసుల యందు మేషరాశి యందు భరణి 4 పాదములు, అశ్విని 4 పాదములు, కృత్తిక 1 పాదము. ఈ వారం అంతా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి కుజుడు వ్యయస్థానంలో ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇతరుల వ్యవహారాలలో తలదూర్చవద్దు. ధనపరంగా ఎవరికి ఎంతటి వాగ్దానాలు చేయకపోవటం ఎలాంటి వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం. లాభస్థానంలో బుధుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాలలో లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. చిన్న చితక ఆర్థిక వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి వివాదం ఒక పరిష్కారం అవుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. తదుపరి వృషభ రాశి యందు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశినాథుడు శుక్రుడు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిత్రుల మీద విలాసాల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో ఇతరులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనస్థానంలో గురువు, లాభస్థానంలో శని సంచారం వల్ల ఆదాయం వృద్ధి, ప్రయత్నాలన్నీ 100% ఫలిస్తాయి. ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి ఉద్యోగాలు సవ్యంగా సాగిపోతాయి. వ్యాపారాలు కొద్దిపాటి లాభాలతో ముందుకు సాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాదాగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. తదుపరి మిథున రాశి యందు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర
4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశినాథుడు బుధుడు భాగ్య దశమ స్థానాల్లో సంచారం వల్ల వృత్తి వ్యాపారాలలో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. లాభస్థానంలో రవి శుక్రుల సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచడం మంచిది. కుటుంబ జీవితంలో మానసిక, శారీరక ఒత్తిడి బాగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సోదరులతో వివాదం పరిష్కారం అవుతాయి. మీ సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి యందు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. భాగ్యదశమ స్థానాలలో గ్రహ సంచారం పెరిగినందువల్ల ఉద్యోగంలో కాకుండా వృత్తి వ్యాపారాలలో కూడా యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీతభత్యాల పెరుగుదల, పదోన్నతులతో పాటు ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం కూడా కలుగుతుంది. కుటుంబంలో కూడా కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఉన్నత స్థానంలో ఉన్న వారికి పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా పూర్తవుతాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలలో ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదము. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అష్టమ స్థానంలో శనితో కలిసి ఉన్నందువల్ల మధ్య అనారోగ్య సమస్యలు, ఆదాయ సమస్యలు తప్పకపోవచ్చు. ప్రతి పనికి 1-2 సార్లు తిరగాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉన్నది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. అధికారులకు నమ్మకం ఎక్కువై ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఎవరికీ హామీలు కూడా ఉండవద్దు. వృధా ఖర్చుల్ని తగ్గించుకోవలసి అవసరం ఉంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సిన ఉంటుంది. విద్యార్థులు చదువులో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నది. తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తదుపరి
కన్యారాశి. కన్యారాశి యందు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి బుధుడు షష్ఠ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల అనవసర ఖర్చులు, అనవసర పరిచయాలు, అనారోగ్యాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నెల 11వ తేదీ వరకు ఈ రాశి వారికి సమయం అనుకూలంగా లేదనే చెప్పవచ్చు. సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఇతర గ్రహాల అనుకూలత వల్ల ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలకు లోటుండదు. పోటీదారులపై పై చేయి సాధిస్తారు. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయం సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి యందు చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సప్తమంలో రాశ్యాధిపతి శుక్రుడు, భాగ్యస్థానంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఈ వారం జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నది. ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. అనుకూలంగా బాగా పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలు కొద్ది గొప్ప పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. తగ్గడం ఏమాత్రం ఉండదు. ఉన్నత వర్గాలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యందు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి కుజుడు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల వారమంతా విజయాలు, సాఫల్యాలతో సానుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం ఏర్పడి కొత్త బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలన్నీ కొద్ది ప్రయత్నంతో అధిగమిస్తారు. ఆటంకాలున్న ముఖ్యమైన పనులు వ్యవహారాలను పూర్తి చేస్తారు. ప్రముఖులతో కలిసి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెడతారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం ఉల్లాసంగా సాగిపోతుంది. చిన్ననాటి మిత్రులని కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి యందు మూల
4 పాదములు పూర్వాషాఢ. మూల 4వ పాదము పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము. ధనస్సు రాశి యందు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము. ఈ వారమంతా ధనస్సు రాశి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి గురువు 7వ స్థానంలో శుక్రులు 5వ స్థానంలో ఉన్నందువల్ల ఈ వారమంతా ఆర్థిక పరిస్థితి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. విజయాలకు సాఫల్యాలకు లోటుండదు. ఇష్టమైన బంధుమిత్రులని కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ప్రతి పని ఆశించిన స్థాయిలో పూర్తవుతుంది. కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి వ్యాపారాలలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదని అనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. స్థాన చలనానికి అవకాశం ఉన్నది. తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి శని 3వ స్థానంలో రవికుజులతో కలిసి ఉండడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా ముందుకు సాగుతుంది. మంచి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యంగా ఆదాయ వృద్ధి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలను పూర్తి స్థాయిలో చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. జీవిత భాగస్వామి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ అధిక్యత ఉన్నా ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో శ్రమ ఎక్కువగా ఉన్నా ఆశించిన ఫలితాలను మాత్రం పొందుతారు. ఉద్యోగంలో పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి యందు ధనిష్ట 3, 4 పాదములు, శతభిష 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములు. ఈ వారమంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి శని ధనస్థానంలో రవికుజులతో సంచారం చేస్తున్నందువల్ల అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇంట బయట మాట తొందరపాటు వల్ల కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఇతర గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగంలో జీతభత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్ల నుంచి, సమస్యల నుంచి ఉపశమనం, ఊరట లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు
లాయర్లు వంటి వృత్తుల వారికి ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు సీదాగా సాగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి యందు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి గురువు 4వ స్థానంలో శుక్ర రవిలతో కలిసి ధనస్థానంలో ఉన్నందువల్ల కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృధా ఖర్చులు బాగా తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలకమైన మార్పులు చేపడతారు. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఇతరుల విషయాలలో తలదూర్చకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ ఏమాత్రము పనికిరాదు. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఈ వారం 12 రాశుల యొక్క ఫలితాలు తెలియజేసినాం. తదుపరి 12/4/2024 కలుసుకుందాం, తెలుసుకుందాం. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనైశ్చ రాహవే కేతవే నమః. ఓం శాంతి శాంతి శాంతి.